రైతు మిత్రులకు నమస్కారం. ఈ వీడియోలో మనం పొడి నేలలో వరి విత్తనం చేస్తున్నాం. సాధారణంగా వరి సాగు అంటే నీరు నిండిన పొలం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి మరియు కూలీల కొరత కారణంగా చాలామంది రైతులు ముందుగానే పొడి నేలలో విత్తనం చేసే పద్ధతిని ఎంచుకుంటున్నారు. అయితే ఇవి మన దగ్గరకు కూడా వచ్చేసరికి మనం ఈ విధానాన్ని అనుసరించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పొడి నేలను సాగు చేయడానికి మనం ముందుగా ఎండలోనే నేలను 2 లేదా 3 సార్లు చదును చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఈ పద్ధతిని యంత్రాలతో చేస్తారు. కానీ మనకు యంత్రాలు అందుబాటులో లేని కారణంగా చేతితో చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ 1 ఎకరాకి 10 కిలోల చొప్పున విత్తనాన్ని చల్లే ప్రయత్నం అయితే చేయాలి. ఇలా చల్లిన తర్వాత లూటర్ వేటర్తో తిప్పుకోవాలి. దీని వలన మనకు నేల సమానంగా అయ్యి విత్తనం మట్టి కిందకు వెళ్ళి త్వరగా మొలక రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పక్షుల నుండి కూడా రక్షణ కలుగుతుంది. ఇక లాభ నష్టాల గురించి మాట్లాడుకుంటే మనకు నాట్లు వేయించే ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. కూలీలపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే కేజ్ బిల్ కోసం కూడా వేచి చూడవలసిన అవసరం ఉండదు. ఈ విధానంలో మనకు కలుపు సమస్య అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సమయంలో కలుపు నివారణ చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే కలుపు అధికంగా అయ్యి పంటపై ప్రభావం చూపే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇలా చేతితో చల్లడం ద్వారా మనకి కొంచెం అక్కడక్కడ ఒత్తుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం చూసుకొని చల్లే ప్రయత్నం అయితే చేయాలి. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం ఉండకుండా సమకాలంలో వర్షపాతం ఉంటే ఈ పంటపై మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక్కడ 14వ రోజు పంట ఏ విధంగా ఉంది, మొలక ఏ విధంగా వచ్చింది అనేది మీరు ఈ క్లిప్లో చూడవచ్చు. మీరు కూడా ఈ పద్ధతి ద్వారా చేసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.